హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ విలేజ్ న్యాచురల్ వ్లాగ్స్. అందరికీ నమస్తే. బాగున్నారా? మేమైతే సూపర్గా ఉన్నాం అబ్బా. మొత్తానికైతే శ్రావణం జొత్తుంది, ఆషాఢంలో ఉన్నాం కాబట్టి మేమైతే ఆషాఢంలో అయితే వనభోజనాలకు పోతాం. అందరం కలిసికట్టుగా నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ పోతాం. నిజంగా ఈ వనభోజనాలు అనేది కంపల్సరీ పోవాలి. నిజంగా వెనకటి నుంచి నచ్చిన సంస్కృతి సంప్రదాయాలు వట్టిగా పెట్టలేదు. కంపల్సరీ వీటిని పాటించాలి. పాటించినప్పుడే దానికి ఫలితం అనేది మనకు ఉంటుంది. నిజంగా మేమైతే వనభోజనాలకు తాళ్ళలకు పోతాం. తాళ్ళల్లో ఎల్లమ్మ గుడి, పెద్దమ్మ గుడి, పోషమ్మ గుడి ఉంటే నిజంగా ఎటు చూసిన పచ్చడిదనం సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఎవరి నేటివ్ ప్లేస్ వాళ్ళకు చాలా అద్భుతంగానే ఉంటుంది. మొత్తానికైతే మా ఊరైతే నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. ఆ చెరువు గట్టు, తాళ్ళు, పచ్చడి పొలాలు నిజంగా అక్కడనే ఉండబుద్ధి అవుతుంది. ఎప్పుడు పోతారా వనభోజనాలు కానీ అని నేనైతే ఎదురు చూసిన. మొత్తానికైతే ఈరోజు రానొచ్చింది. మేమైతే మంచిగా తయారై పొద్దుగాలనైతే మేమైతే గుడికి అయితే బయలుదేరి మొత్తానికైతే ఎల్లమ్మ గుళ్ళకి ఎంటర్ అయిపోయినాం. చాలా బాగుంటుంది ఎల్లమ్మ గుడి. చిన్నప్పుడైతే నేనైతే ఎల్లమ్మ గుళ్ళకి మంచిగా ఆడుకుంటుండే. నిజంగా నాకు అది గుర్తుకైతే ఇప్పటికీ నాకు నవ్వొస్తుంది, చాలా నవ్వొస్తుంది. అక్కడ పరశురాముడు, ఎల్లమ్మ తల్లి, వివిధ దేవుళ్ళు ఉన్నారు అక్కడ. చూడండి ముంగట పులులు, సింహాలు ఉంటాయి. వాటి మీద నిజంగా చిన్నప్పుడు కూర్చొని నేను ఎగరటోని. నాకు అది గుర్తొచ్చి నేను ఇప్పుడు నిజంగా కూర్చొని నేను మెమొరీ బ్యాక్ చేసుకున్నాను. నేను నిజంగా చాలా అద్భుతం. ఇదైతే నాకు చాలా నచ్చింది. గుర్తుకైతే ఒకసారి ఫన్నీగా అనిపిస్తుంది. అవి చూడండి ఆటలు కానీ చాలా బాగుంటాయి. అక్కడ గౌరీదేవి విగ్రహం అంటారు అది. అక్కడ మా అమ్మ చూడండి, మా అమ్మ కొబ్బరికాయ కొడుతుంది, అక్కడ టెంకాయ కొడుతుంది. నిజంగా అక్కడ దేవుళ్ళందరికీ కొబ్బరికాయలు, టెంకాయలు అవన్నీ మొత్తం కొట్టేసినాం. అక్కడ పోయినాక చేసే మొదటి పని ఇదే. తర్వాత అక్కడ బేతాళుడు ఉంటాడు. ఆ బేతాళ దగ్గర కూడా పూజలు చేస్తాం. పోషమ్మ గుడి ఉంటుంది, పెద్దమ్మ గుడి ఉంటుంది. వివిధ గుళ్ళకి అన్నిటికీ పూజలు చేసిన తర్వాతనే ఇంక వేరే కార్యక్రమం ఏదైనా ఉంటే చేసుకుంటాం. మీరు చూడు పోచమ్మ కూడా పూజలు చేస్తాము. అక్కడికి అంతా అయిపోయినాక ఈ కథ అస్సలు ఆట మొదలవుతుంది. కళ్ళు, గుడాలు, పూరీలు మంచిగా సూపర్ అని కూర్చొని తాగితే ఎంత మస్తు అనిపిస్తుంది అంటే అబ్బాబ్బాబ్బా. నిజంగా మీరు ఈ సంవత్సరం ఎంతమంది వనభోజనాలకు వెళ్ళి కొంచెం కామెంట్ చేయండి, ఓకేనా? మా ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. టాటా.